హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రారంభమైపోయాయి. సో ఈరోజు మూడవ రోజు మే 22 నాడు మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి ఈరోజు మనకు ఎగ్జామ్స్ అయితే నిర్వహించబడ్డాయి. దాదాపు ఓవరాల్గా 79% అయితే అటెండెన్స్ ఈరోజు ఉంది మనకు. సో ఈరోజు మనకు క్వశ్చన్ పేపర్స్లో మరి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో అభ్యర్థుల నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే సేకరించడం జరిగింది. సో మరి ఆ క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి, రాబోయే ఎగ్జామ్స్లలో మనం ఏ విధంగా చదువుకోవాలని కంప్లీట్ డీటెయిల్ తోటి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది ఈ రోజు యొక్క ఎగ్జామ్ సంబంధించి. చివరి వరకు చూడండి, 100% ఉపయోగపడతాయి. సో మొదలైతే సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. సో రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వరకు రివిజన్గా ఉపయోగపడుతుంది. సో సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఏం అడిగాడో క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈ గ్రహాల మధ్య గ్రహశకలాలు కనిపిస్తాయి అని ఒక క్వశ్చన్ అడిగాడట. సో మరి ఆ గ్రహాలు ఏంటి అంటే అంగారకుడు, బృహస్పతి. సో ఈ రెండు గ్రహాల మధ్య మనకు గ్రహశకలాలు అధికంగా కనిపిస్తాయి. సో మీకు అడిగిన క్వశ్చన్స్లో ఆప్షన్ ఇది ఉంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది, చూసుకోండి. సో నెక్స్ట్, జపనీస్ ఎన్సఫలిటిస్ దేనివల్ల వచ్చును? ఇది ఒక వ్యాధి. ఇది మరి దేనివల్ల వచ్చునంటే మనకు దోమకాటు వల్ల వస్తుంది. సో ఇది ఆన్సర్ దోమకాటు అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్, బ్లిస్టర్ కాపర్ శుద్ధి దేనివల్ల చేస్తారు? సో బ్లిస్టర్ కాపర్ దాని యొక్క శుద్ధి దేనివల్ల చేస్తారు అంటే విద్యుత్ శోధనం అనే ప్రక్రియ ద్వారా చేస్తారు. సో ఇది మీకు ఆప్షన్లో ఉంటే సో ఇదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇవన్నీ ఆన్సర్స్ మనకు పంపిన అభ్యర్థులందరికీ చాలా ధన్యవాదాలు. సో ఎందుకంటే ఇతరుల కోసం మీరు పంపించిన క్వశ్చన్స్ అయితే ఉపయోగపడతాయి, వాళ్ళు రివిజన్ చేసుకోవడానికి, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో తెలియడానికి. సో ఇది ఇంకా మీకు ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసిన ఆన్సర్స్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్, ఫస్ట్ ఇంకోటి చూడండి, ప్రపంచ మొదటి సింథటిక్ మైక్రోఫైబర్ను టోర్ ఇండస్ట్రీస్ సైంటిస్ట్ అయిన మియోషి బకామే ఎప్పుడు కనుగొన్నాడు? సో ఇది చాలా ఇంపార్టెంట్, మొదటి సింథటిక్ మైక్రోఫైబర్ అట. సో దీనిని ఈ మియాషి బొకామేతో ఎప్పుడు కనుగొన్నాడు అంటే 1970 సంవత్సరంలో కనుగొనడం అయితే జరిగింది. సో ఆప్షన్లో 1970 ఉంటే అదే కరెక్ట్. నెక్స్ట్, ఆడమ్స్ ఆపిల్ యొక్క అంటే కొనసాగింపు. ఆడమ్స్ ఆపిల్ దేని యొక్క కొనసాగింపు? దేనివల్ల అది ఆడమ్స్ ఆపిల్ మనకు బయటకు కనిపిస్తుంది? దేని యొక్క కొనసాగింపు అంటే థైరాయిడ్ మృతులాస్తి యొక్క కొనసాగింపుగా మనం చూడవచ్చు. సో ఇది ఆప్షన్ ఉంటే ఇది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇంకో క్వశ్చన్ అడిగాడు, 1 ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడట. సో 10⁻⁻10 మీటర్స్. సో 10⁻⁻10 మీటర్స్ ఉంటే 1 ఆర్మ్స్ట్రాంగ్ అనేది మనం చూసుకోవచ్చు. సో ఇది సైన్స్ స్టడీని ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, విటమిన్స్లో రికెట్స్ గురించి అడిగాడట. సో రికెట్స్ అనేది మనకు ల్యాక్ ఆఫ్ విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి. సో ఇది విటమిన్స్. సో ప్రతి ఒక్కళ్ళు విటమిన్స్ అయితే చదువుకొని వెళ్ళండి, క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి దాంట్లో నుంచి. నెక్స్ట్, పౌలీ ప్రిన్సిపల్ గురించి అడగడం జరిగిందట, ప్రిన్సిపల్ గురించి. సో మరి పౌలీ ప్రిన్సిపల్ అంటే ఏంది? No two electrons in the same atom can have identical values for all 4 of their quantum numbers. సో పౌలీ ప్రిన్సిపల్ అనేది ఈ విధంగా అయితే మనం చూడవచ్చు. సో రిపీట్ అవుతాయి క్వశ్చన్స్ కంపల్సరీ ఆన్లైన్ ఎగ్జామ్ అని అంటే డే 1, డే 2, డే 3తో పోలిస్తే చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి సబ్జెక్ట్ వైజ్గా, లాంగ్వేజ్ వైజ్గా. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా డే 1 అంటే మే 21 నాడు వచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో జేఎల్లో కూడా సేమ్ ఏ విధంగా ఆన్లైన్ కాబట్టి ఆ విధంగానే అడిగారు, రిపీట్ అయ్యాయి. సో ఇవి కూడా రిపీట్ అవ్వచ్చు, ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి. నెక్స్ట్, కప్ప యొక్క శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది అని అంటే మెయిన్గా అయితే చర్మం ద్వారా జరుపుకుంటుంది, లంగ్స్ ద్వారా కూడా జరుగుతుంది, మౌత్ లైనింగ్ ఉంటుంది కదా, నోరుతోటి కూడా అప్పుడప్పుడు చేసుకుంటుందట. మొత్తం 3 విధాలుగా అయితే జరుగుతుంది. మెయిన్గా అయితే స్కిన్ అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్, ఇన్స్పైర్ యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు, దానికి సంబంధించి చూసుకుంటే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్గా అయితే చూడవచ్చు ఇన్స్పైర్ యొక్క ఫుల్ ఫామ్ అనేది. నెక్స్ట్, NCF-RT ఇది ఫస్ట్ డే 1 నుంచి కూడా అడుగుతున్నాడు, 2005 NCF, 2009 RT. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. నెక్స్ట్, పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్క అని ఒకటి క్వశ్చన్స్ ఇచ్చి ఆప్షన్స్ అయితే ఇచ్చాడట. సో మరి ఆప్షన్స్ ఏమన్నాయో దొరకలేదు. సో మీకు ఏమైనా ఆప్షన్స్ గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి, ఆన్సర్ కూడా. కేంద్రక సంలీన చర్యలు అధికంగా మనం ఎక్కడ జరుగుతాయనంటే చూడవచ్చు సూర్యుడిలో, సన్లో కూడా జరుగుతాయి, సూర్యుడిలో చాలా సంలీన చర్యలు. సో ఇదైతే చూసుకోవచ్చు. పీరియాడిక్ టేబుల్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో పీరియాడిక్ టేబుల్స్లో మనకు ధనాత్మకమైనవి, రుణాత్మకమైనవి, ఏ గ్రూపు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, సో ఆ విధంగా అడుగుతున్నాడట, చూసుకోండి. ఎలిమెంట్స్ ఇచ్చింది ప్రీవియస్ ఎగ్జామ్లో నిన్న జరిగిన దాంట్లో మెగ్నీషియం యొక్క పీరియాడిక్ టేబుల్ స్థానం గురించి అడిగాడట, మెగ్నీషియం ఎలిమెంట్ గురించి. సో ఈ విధంగా పీరియాడిక్ టేబుల్ ఐడియా ఉండాలి, చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్, NH3
అమోనియా అనేది ఏ ఆకారంలో ఉంటుందని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందని తెలిసింది. నెక్స్ట్ డ్యూటీరియం ట్రిటియం యొక్క వ్యత్యాసం ఎంతగా ఉంటుంది. సో ఆప్షన్స్లో మనకు 1 2 3 4 ఇచ్చాడు అన్నట్టయితే తెలుస్తుంది. సో ఇది డ్యూటీరియం ట్రిటియం యొక్క వ్యత్యాసం. సో మీరు ఏం ఆన్సర్ వేశారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ పిహెచ్లో పీస్ ట్రాన్స్ఫర్ అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఓ పీస్ ట్రాన్స్ఫర్ అని అంటే మనకు పి అంటే పొటెన్స్ హెచ్ వచ్చేసి హైడ్రోజన్. సో పొటెన్స్ హైడ్రోజన్గా మనం వ్యవహరిస్తాం. పీస్ ట్రాన్స్ఫర్ పొటెన్స్. నెక్స్ట్ గాలి ద్వారా వ్యాప్తి చెందని విత్తనాలను అడిగాడట. సో మరి ఆప్షన్స్ ఏమున్నాయో తెలియలేదు, ఒకసారి ఆన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంద్రియ అవయవాల ద్వారా ప్రాథమిక ముద్రలు అనే ఒక క్వశ్చన్, అంటే ఇంద్రియ అవయవాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి యొక్క ప్రాథమిక ముద్రలు ఏది అని అంటే ఇట్లా మనకు వివేచనం లాంటి ఆప్షన్స్ అయితే ఇచ్చాడట. సో మరి ఆన్సర్ వివేచనంగా అయితే చూడవచ్చు. నెక్స్ట్ పియాజే అవిపర్యాత్మక భావన గురించి క్వశ్చన్స్ వచ్చాయన్నట్టు తెలిసింది. సో పావులో యొక్క ప్రయోగం ఉంటుంది కదా, సో ఆయన కుక్కతోటి చేస్తాడు. సో దానికి సంబంధించి లాలాజలం అయితే గంట శబ్దానికి కుక్క లాలాజలం విడుదల చేస్తుంది. దానికి సంబంధించి అది ఏ ఉద్దీపన నిబంధన సహిత నిబంధన ఉద్దీపన, సో ఆ విధంగా అడిగాడు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఎన్కోడింగ్ ధారణ జ్ఞాప్తికి తెచ్చుకోవడం లాంటివి దేనికి సంబంధించినవి అని అడగడం అయితే జరిగిందట. సో స్మృతిగా అయితే చూడవచ్చు. సో ఇది మనకు కొన్ని సైన్స్ నుంచి తెలిసిన క్వశ్చన్స్. మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నెక్స్ట్ తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గురువు వ్యుత్పత్తార్థం అని అడగడం అయితే జరిగిందట. సో గురువు అని అంటే మనకు జ్ఞానాన్ని తెలియజేసేవాడు, జ్ఞానాన్ని అందించేవాడు. సో ఈ విధంగా ఆప్షన్స్ 4-5 ఇచ్చాడని తెలిసింది. సో ఇదైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏకమాత్ర కాలంలో పలుకబడేవి, ఒకటే మాత్ర కాలంలో పలుకబడేవి అనే క్వశ్చన్. అలాగే గుమ్మన గారి లక్ష్మీ నరసింహ పఠన విన్యాసం ఏ రాగానికి చెందింది అన్నట్టు అడగడం అయితే హిందోళమ, ఈ విధంగా శంకరాభరణం. సో ఈ విధంగా అడగడం అన్నట్టయితే తెలుస్తుంది. మిత్రుడికి సంబంధించి నానార్థాలు అడగడం జరిగింది. కందంలోని గణాలు ఏమేమి ఉంటాయి అవి అడగడం జరిగింది. పృథ్వీ యొక్క వికృతి దానికి సంబంధించి. సో నెక్స్ట్ అండం యొక్క పర్యాయ పదం, సత్యం యొక్క వ్యతిరేక పదం, విద్యా ప్లస్ ఆలయం అనేది ఏ సంధి అని, కర్తరి కర్మణ వ్యాఖ్యలు, వాటి యొక్క కర్తరి కర్మని వ్యాఖ్యలు అడిగాడు. సో అలంకారాలలో కూడా డిఫరెంట్ అలంకారాల గురించి అడిగినట్టయితే తెలుస్తుంది. సో ఇవన్నీ ఈ విధంగా అడిగాడు క్వశ్చన్స్ అనేది తెలియజేస్తున్నాను. సో మరి ఆన్సర్స్ మీకు తెలిసినవి కామెంట్ చేయండి. సో ఏమేమి ఉంటాయో. సో క్వశ్చన్స్ అయితే ఈ విధంగా అడిగారు, మీరు ఈ విధంగా చదువుకోవాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నాయి ఇవి. నెక్స్ట్ 3 కన్నులు కలవాడు త్రినేత్రుడు. సో ఇది బహువ్రీ సమాసంగా అయితే వచ్చినట్టు తెలుస్తుంది. సో అంబరం యొక్క అర్థం ఆకాశంగా చూడవచ్చు, వక్త్రం అంటే ముఖంగా చూడవచ్చు, మృత్యువు యొక్క వికృతి అడిగాడంట. సో ఔరా అనేది ఆమ్రేడిత సంధిగా చూడవచ్చు. విష్ణువుకు వికృతి అడిగాడన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం, మత్తేపం, గత ఎగ్జామ్లో శార్దూలం గురించి అడిగాడు. సో కంపల్సరీ శార్దూలం, మత్తేపం, చంపకమాల, ఉత్మలమాల ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి, డిఫరెంట్గా అడుగుతున్నాడు. అలాగే దాశరథి శతకం గురించి క్వశ్చన్స్ అడిగినట్టయితే తెలుస్తుంది. సో ఇది మనకు తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్. ఇందులో కొన్నింటికి ఆన్సర్స్ మీకు తెలిసినవి అయితే కామెంట్ చేయండి. ఇంకేం క్వశ్చన్స్ అడిగాడో ఎక్స్ట్రా అవి కూడా మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి, ఇతరులకైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి చూస్తే ఇందులో వెడ్నెస్డే అని ఇచ్చి ఇందులో సైలెంట్ లెటర్ అడిగాడట. సో కంపల్సరీ సైలెంట్ వర్డ్స్ అడగడం అయితే జరుగుతుంది. సో ఇదొక ఎగ్జాంపుల్. అలాగే ఫోనెటిక్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, ఇట్లా ఎర్రర్స్, సెంటెన్స్ ఇచ్చే అందులో ఎర్రర్స్ కనుగొనడం, క్వశ్చన్ ట్యాగ్స్, కరికులం గురించి, సెంటెన్స్ ఫార్మేషన్, ఆంటోనైమ్స్, సినానిమ్స్. సో ఈ విధంగా అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ సేఫ్ గార్డ్ అనేది ఇచ్చి అందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది కనుగొనండి అని మిస్టేక్ ఇచ్చి కరెక్ట్ ఏది కనుగొమన్నాడు. సో ఈ విధంగా స్పెల్లింగ్స్ గురించి, ఓ బుక్ ఈజ్ దిస్, సో ఇందులో ఎర్రర్ ఏది. సో ఈ విధంగా ఎర్రర్స్ మెయిన్గా అయితే ఇగో వీటి మీద, ఈ టాపిక్స్ మీద అడుగుతున్నాడు. సో ఇవైతే చూసుకోవాలి ఇంగ్లీష్కి సంబంధించి. నెక్స్ట్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ గురించి, లాగ్ వాల్యూస్ గురించి, అలాగే శ్రేణులలో అంకశ్రేణి, గుణశ్రేణి వాటి గురించి, అలాగే క్షేత్రమితి గురించి చాప్టర్, సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్కి సంబంధించి, ఈ శ్రేణులలో మనం అంకశ్రేణి, గుణశ్రేణి, అలాగే అంకమధ్యమం, సో ఇట్లా సరాసరి వాటి గురించి కూడా అడుగుతున్నారు, చూసుకోవాలి ఆ టాపిక్స్. వడ్డీల గురించి, వడ్డీలు, దత్తాంశం సంబంధించి, అలాగే కర్ణము, గణాలు, క్యూబ్స్, ఎడ్గర్ గిల్ అనుభవ శంకు గురించి ఒక క్వశ్చన్ వచ్చినట్టయితే తెలుస్తుంది. సెక్టార్కి సంబంధించి ఏరియా,
అలాగే సమితులు, సరాసరి సమీకరణాలు వీటి గురించి కూడా ఈ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినట్టయితే తెలుస్తుంది. పరిపూర్ణ వర్గంకి ఘనం ఎంతగా ఉండవచ్చు, అది సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఏంటి. సో ఈ విధంగా అయితే ఈ చాప్టర్స్ అయితే కవర్ చేశారన్నట్టయితే తెలుస్తుంది మ్యాథ్స్కి సంబంధించి. సో అంటే మీకు ఫార్ములాస్, డెఫినేషన్స్, కాన్సెప్ట్స్ ఈ విధంగా అయితే తెలిసి ఉండాలి. ప్రతి దానికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అడిగిన అయితే తెలుసుకోవచ్చు. సిడిఎఫ్ అంటారు, కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్ ప్రతి దానికి తెలిసి ఉండాలి. సిడిఎఫ్, కాన్సెప్ట్స్, డెఫినేషన్, ఫార్ములా. మ్యాథ్స్ చదువుతున్నారంటే కంపల్సరీ సిడిఎఫ్ అయితే ఫాలో అవ్వాలి. సో ఎటువంటి క్వశ్చన్ అడిగిన అయితే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. స్మృతి విస్మృతి గురించి ప్రీవియస్లో అడిగాడు, ఇప్పుడు కూడా అడుగుతున్నాడు. క్వశ్చన్స్ 100% రిపీట్ అవుతాయి, అందుకనే క్లాసెస్ ఇవి రెగ్యులర్గా అయితే వినాలి. ఎందుకంటే టాపిక్స్ ఏవేవి కవర్ అవుతున్నాయో మనం ప్రాక్టీస్ టెస్ట్ అలాగే జరుగుతున్న టెస్ట్ల గురించి తెలుసుకుంటేనే నెక్స్ట్ ఎగ్జామ్లో మనం మంచి రాయగలుగుతాం, కాబట్టి చదవాలి. అలాగే రక్షక తంత్రాల గురించి, విస్థాపనం గురించి, అలాగే నైతిక వికాసంలో అత్యున్నత వయసు ఏంది అనేది, వైఖరుల గురించి, అలాగే దృష్టి అభ్యసన సిద్ధాంతం గురించి, వ్యక్తి అంతర్గత భేదం గురించి, అలాగే అభ్యసన కొరకు మదింపు అనే విషయాల మీద, అలాగే బ్లూ ప్రింట్ గురించి అడిగాడు, సంఘర్షణలో రకాలు అని. అలాగే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ చామ్స్కీ గురించి, పియాజే, కోల్బర్గ్, వైగోట్స్కీ, జెడ్పీటీకి సంబంధించి ఈ విధంగా వీళ్ళకి సంబంధించి క్వశ్చన్స్. అలాగే డిస్గ్రాఫియా, డిస్కాలిక్లియా ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగాడు. నెక్స్ట్ వికాస నియమాలు, జనన పూర్వాంతర దశ, శైశవ దశ. సో వీటికి సంబంధించి సైకాలజీకి సంబంధించిన ఇటువంటి క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయన్నట్టయితే తెలుస్తుంది. సో ఇవి చాలా అభ్యర్థుల నుంచి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వాళ్ళకు గుర్తుంచుకొని మరి వీటిని క్వశ్చన్స్ అందజేసినందుకు వారికి అందరి తరపున మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో మీకు ఇంకేమైనా ఆన్సర్స్, క్వశ్చన్స్ తెలిసి ఉంటే కామెంట్స్ తెలియజేయండి. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వరకు అయితే రివిజన్ లాగా అలాగే ఒక అవగాహన అనేది అయితే ఏర్పడుతుంది ఏ విధంగా చదువుకోవాలని. సో ఈ వీడియో అయితే మా ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే అవసరమైన వరకు అయితే ఇప్పుడే షేర్ చేయండి. సో ఈరోజు మరి ఎగ్జామ్స్లో అటెండెన్స్ ఏ విధంగా ఉంది, ఈరోజు 3rd డే. సో ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. చూసుకుంటే డేట్ ఇక్కడ May 22కి సంబంధించి ఇక్కడ మనకు మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఇక్కడ చూసుకుంటే మనం సెషన్ 1 మార్నింగ్ సెషన్లో చూసుకుంటే అటెండెన్స్ 78% ఉంది, 89. సెషన్ 2లో 79 ఉంది, టోటల్గా యావరేజ్గా 79%. సో ఇది అటెండెన్స్ పర్సంటేజ్. దాదాపు ఒక 21% ఆబ్సెంట్ అయ్యారన్నట్టయితే తెలుస్తుంది. సో ఈ ఎగ్జామ్స్లో టీచర్స్ కూడా ఎక్కువ మంది ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు. వాళ్ళు కూడా ప్రమోషన్ కొరకు ఎంతకైనా మంచిదని వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు చాలామంది. సో ఏది ఏమైనా ఎఫర్ట్ ఎక్కువ పెట్టండి. టెట్లో మార్కులు ఉంటే చాలా బెస్ట్, కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. డిఎస్సి కూడా మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్గా క్లాసెస్ అయితే ఫాలో అవ్వండి. సోషల్ కంటెంట్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే ఇప్పటివరకు కవర్ చేసాం. సో అవి ఒకసారి క్లాసెస్ అయితే ఉన్నాయి, చూసుకోండి. ఈ పీడిఎఫ్లో మనకు దాదాపు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3rd క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు కవర్ చేసాం. దాదాపు 200 క్వశ్చన్స్ అంటే ఒకటే దాంట్లో చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి. దాదాపు 400 బిట్స్ వరకు ఉంటాయి. ఈ క్వశ్చన్స్ దీని నుంచి చాలా కవర్ అయినట్టయితే మనకు తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇది మీరు ఎగ్జామ్కి పోయే ముందు చదువుకుంటే మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది అలాగే మనం ఎగ్జామ్ ముందు టాప్ 175 అని ఒక క్వశ్చన్స్ యొక్క బిట్ బ్యాంక్ తయారు చేశాం. డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్. సో ఇవి చూడవచ్చు. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో తయారు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఈ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఎగ్జామ్లో అదే ప్యాటర్న్లో తయారు చేయతే జరిగింది. సో 175 వరకు ఇందులో బిట్స్ ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ 175 అప్ టు 175 వరకు చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి చూసుకోవచ్చు. సో ఇది ఇంతకుముందు చూపించిన 200 క్వశ్చన్స్ సంబంధించింది. డెఫినెట్గా ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇది వరకు ఎగ్జామ్లో వచ్చాయి కాబట్టి డెఫినెట్గా పొందండి. సో దీంతోపాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉంది. సో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇప్పుడైతే మనకు టెట్కి అవసరం లేకున్నా రాబోయే డిఎస్సి ఎగ్జామ్కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి చాలా ఉపయోగకరం కాబట్టి ఇందులో మనకు 104 పేజీలతోటి ఈ పీడిఎఫ్ దాదాపు 500 నుంచి 550 వరకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మంత్లీ వైజ్గా సెటప్ చేసి ఉన్నాయి. సో ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు. సో ఇది అలాగే టెట్కి సంబంధించిన ఈ 3 పీడిఎఫ్లు పొందాలంటే జస్ట్ ఏం లేదు, మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత
తర్వాత మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కకు ఇక్కడ జాయిన్ అనేది అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కింద కూడా సైడ్కి జాయిన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది, లేదా ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ మీరు జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ మన ఛానల్ మెంబర్స్ అయిపోతారు. వన్స్ మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని ఉంటుంది కదా, సో ఈ విధంగా దీంతో 59 రూపీస్ తోటి జాయిన్ అయిపోతే ఆ 3 పీడిఎఫ్లు కూడా మీకు వెంటనే అందించడం జరుగుతుంది. సో వాటిని చదువుకొని మీరు అధికంగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేయవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ప్యాటర్న్ అయితే మీకు అర్థమై ఉంటుంది ఏ విధంగా అడుగుతున్నాడో. సో ఈరోజు ఎగ్జామ్ రాసిన వారు వెంటనే మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు తెలిసినవి ఉంటే వెంటనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్.